స్టార్ట్ చేద్దామా? మేడం, చెప్పండి అమ్మా. చాలా రోజుల నుంచి నా నెక్ అంతా నల్లగా అయిపోతుంది. నెక్స్ట్ నా ఫింగర్స్ కూడా నల్లగా అయిపోతుంది. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. బరువేమైనా పెరిగారమ్మా ఈ మధ్య? పెరిగాను మేడం. అకాంథోసిస్ నైగ్రికన్స్లో నెక్ థిక్నింగ్, పిగ్మెంటేషన్, ఇంకా నకల్స్ పిగ్మెంటేషన్, అండర్ ఆర్మ్స్ థిక్నింగ్ అండ్ పిగ్మెంటేషన్, స్కిన్ ట్యాగ్స్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయండి. ఇది యూజువల్గా ఒబేసిటీ, డయాబెటీస్ అండ్ అదర్ హార్మోనల్ ప్రాబ్లమ్స్, పీసీఓడి, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో కామన్గా చూస్తాము. ఇదంతా ఏం చేస్తే తగ్గుతుంది మేడం? అకాంథోసిస్ నైగ్రికన్స్ తగ్గాలంటే ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి, ఇంకా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయాలి, వెయిట్ అది తగ్గాలి అండ్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, గేమ్స్ అది ఆడితే మంచిదమ్మా. అవునా మేడం, డైలీ నేను గేమ్స్ ఆడతాను మేడం. ఓకే ఓకే ఓకే. అవునా, ఎంతసేపు ఆడుతున్నారమ్మా? 4 to 5 hours. 4 to 5 hours ఆడుతున్నారా? ఎక్కడ ఆడుతున్నారు? ఇంట్లోనే మేడం. ఏదో తేడాగా ఉందేంటి? ఎలాంటి గేమ్స్ ఆడతారు? రన్నింగ్ గేమ్స్ మేడం. షూస్ బాగున్నాయి మాస్టర్, పరిగెట్టడానికి చాలా సౌకర్యంగా ఉన్నాయి. రన్నింగ్ గేమ్స్ ఇంట్లో 4 to 5 hours ఏంటబ్బా అవి? ఏం గేమ్స్ అమ్మా? టెంపుల్ రన్, క్యాండీ క్రష్, ఫ్రీ ఫైర్. గుడ్, ఎల్కేజీలో పడండి. బాబోయ్, ఇవి గేమ్స్ కాదమ్మా, వీటి వల్ల ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీ అంటారు. దీన్ని కూర్చొని ఫోన్ స్క్రాల్ చేయడాన్ని ఫిజికల్ యాక్టివిటీ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటివన్నీ చేస్తే మీరు ఏం వెయిట్ తగ్గరు. అర్థమైంది కదమ్మా ఏం చేయాలో? అర్థమైంది మేడం. ఆ గేమ్స్ వల్ల నేను వెయిట్ లాస్ అవ్వట్లేదు. కొత్తగా పబ్జీ అని విన్నాను, ఆ గేమ్ డౌన్లోడ్ చేస్తాను. ఏ కర్ణా, చంపేద్దారా, వీళ్ళంతా మారర్రా. ఓయ్ ఏంటమ్మా ఇలా ఉన్నారు మీ అందరూ?